హలో ఎవ్రీవన్, దిస్ వినయ్. మీరు చూస్తున్నారు వైబీ టీవీ జాబ్స్. గైస్, ఈరోజు మనకు కడప లొకేషన్లో ఎవరైతే జాబ్ కోసం సెర్చ్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా చాలా చక్కటి నోటిఫికేషన్ చెప్పుకోవచ్చు. గైస్, ఎవరైతే మొట్టమొదటిసారిగా మన వీడియోని చూస్తున్నారో వాళ్ళందరూ కూడా తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. కంపల్సరీగా మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ రూపంలో కంపల్సరీగా తెలియజేయండి. అదేవిధంగా మీరు లైక్ చేసిన ద్వారా అయితే మాకు ఇంకా మరిన్ని వీడియోస్ చేయడం కోసం వీలవుతుందండి. గైస్, మనం టాపిక్లోకి వెళ్తే కంపెనీ నేమ్ చూసుకుంటే మనకు విశాల్ మెగా మార్ట్కి సంబంధించి వీళ్ళైతే మనకు హైరింగ్ అయితే కోరుతున్నారు. ఇది వచ్చేసి మనకు ఒక రీటైల్ స్టోర్ అంటే లైక్ మనకు డిమార్ట్, సో బిగ్ బజార్, సో ఇలా ఉంటాయో. సో అదేవిధంగా ఇది వచ్చేసి మనకు విశాల్ మార్ట్ అనేది కూడా మనకు ఒక చాలా పెద్దదండి. సో ఇందులో వచ్చేసి మనకు అసోసియేట్, సీనియర్ అసోసియేట్, క్యాషియర్ల కోసం వీళ్ళైతే మనకు హైరింగ్ అయితే కొడతా ఉన్నారు. ఇందులో వచ్చేసి మనకు క్వాలిఫికేషన్ చూసుకుంటే మనకు 10th ఇంటర్ గ్రాడ్యుయేషన్ ఎవరైతే కంప్లీట్ చేసి ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అని చెప్పి చాలా క్లియర్గా అయితే మనకు మెన్షన్ చేశారు. దీంతో పాటుగా మనకు శాలరీ విషయాన్ని చూసుకుంటే మనకు 12,000 రూపాయల నుంచి 15,000 రూపాయల వరకు మనకు శాలరీ ప్రొవైడ్ చేస్తామని చెప్పి చాలా క్లియర్గా అయితే మనకు మెన్షన్ చేశారు. అదేవిధంగా మనకు ఏజ్ విషయానికి వస్తే మనకు 19 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల ఏజ్ కలిగినటువంటి వారు ఎవరైనా కూడా సరే చాలా చక్కగా అప్లై చేసుకోవచ్చు అని చెప్పి కూడా వీళ్ళు చాలా క్లియర్గా అయితే మనకు మెన్షన్ చేశారు. దీంతో పాటుగా మనకు రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ అంటే మనం వచ్చినప్పుడు డాక్యుమెంట్స్ కంపల్సరీగా మార్క్స్ మెమో, ఆధార్ కార్డు, బ్యాంక్ బుక్, ఫొటోస్ కంపల్సరీగా తీసుకొని రావాలని చెప్పి చాలా క్లియర్గా అయితే మనకు మెన్షన్ చేశారు. ఇది వచ్చేసి నేను వెన్యూ చెప్తానండి. విశాల్ మెగా మార్ట్ నియర్ న్యూ ఆర్టీసీ బస్ స్టాండ్ కడప దగ్గర అండి. అదేవిధంగా నేను మీకు హెచ్ఆర్ నెంబర్ కూడా మీకు నేను స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తాను. ఎవరైతే ఇంట్రెస్ట్ కంటున్నారో వాళ్ళందరూ కూడా హెచ్ఆర్ కాల్ చేసి మరిన్ని పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాత ఈ జాబ్లో జాయిన్ అవుతారని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ సో మచ్.